హల్లెలూయా. సంతోషం చెప్పాలి. తక్కువ మంది ఉన్నా దూరంటాలి. డీజే బాక్స్ కంటే బలంగా ఆమె దేవునికి మహిమ కలుగుగాక. పత్రిక భాగం చదువుకొని ప్రార్థన చేద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. తీసిన వారు చదవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోనుడి. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరిన స్థలంలో మోకరించినట్టయితే చిన్న ప్రార్థన కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులుగా తండ్రి స్తోత్రాలు. ఇంతవరకు తోడుగా ఉండి మమ్మల్ని కాపాడి మాటలు మహింపడి అయ్యా యువతని ఆరాధించబడిన తెలుసుకుంటారు. ఈ సమయంలో యువతకి మీ వాక్యాన్ని కోరుతున్నాం. నాతో మాతో మీరు మాట్లాడి నిష్ప్రయోజకులను బలహీనులను నన్ను బలపరచండి. మనిషితో మాట్లాడమే రాని నాకు యువతని ఏర్పరచబడ్డా ఎన్నుకోబడని ప్రజలతో మాట్లాడేది నేను కాదని యువతండ్రి దేవైనా నాలో ఉండి మీరే మీ ప్రియులతో మాట్లాడి మమ్మల్ని అందరినీ ఆదరించమని వేడుకుంటున్నాం. సహాయం చేయమని ఈ పరిచయం నానాటి బుద్ధిలో నడిపించండి. దినదినము నూతన ఆత్మల చేత ఈ ప్రాంగణం నింపబడను గాక. తోడుగా ఉండి దీవించి కృప చూపమని దూరం నుండి దగ్గర నుండి ఎందరికీ వారు మీ శక్తి ఎంతన్నారు బిడ్డల కుటుంబాల్లో ఈ రాత్రి పరిపూర్ణమైన పరిపక్వతను రక్షణ మార్గం కలిగించి కాపాడమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి స్తుతి చెల్లిస్తున్నాను. అదేవిధంగా సంఘాన్ని దేవుడి చిత్తానుసారంగా కృపలో నడిపిస్తున్న సంఘ కాపరి గారికి ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా సంఘ పెద్దలు మన మధ్యలో లేరు, అయినప్పటికీ అంకుల కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు వాళ్ళందరినీ దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా. శివరాజు గారి స్థానంలో ఈ మధ్యలో నిలబడ్డాను. అదే నా స్థానంలో నిలబడ్డాడు. స్థానాలు మారినా మాట్లాడేది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చదువుకున్న లేఖన భాగంలో వాస్తవానికి మన మూలం మనకు తెలుసు, మన మూల వాక్యం మనకు తెలుసు. దేవుడు నిన్ను త్రాసులో తోచుగా ఏమైపోయావు, తేలిపోయావు. తక్కువగా కనబడ్డా కనుక నీ రాజ్యాన్ని దేవుడు మదది పారసీకులు గారి అప్పగించాడని బెల్షాజరుతో దానియేలు దానియేలు మాట్లాడిన మాట. ఆమేన్. అదే ఈ సంవత్సరం మన శిలువ ధ్యానంలో భాగం. ఏంటి అంటే శిలువ త్రాసులో నువ్వు నేను తీరిపోయేవారమా, నిలబడేవాడే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధవారం ఆయన వాక్యం సత్యం, ఆయన వాక్య సారాంశం సత్యం. ఇందులో మన అనుభవం ఏంటి? కేవలం ఇన్ఫర్మేషన్ తెలుసా, లేకపోతే ఇందులో మనకు అనుభవం ఉందా? యేసు ప్రభు అంట, వ్యతిరేకులు పుట్టాడంట, ఇలాంటివన్నీ ఇన్ఫర్మేషన్ కేవలం మనకు తెలుసు అంతే. కానీ మీరు మన అనుభవం ఏంటి? సంఘం అనుభవం ఏంటి అందులో? అప్పుడు మనం సిల్లు కాడికి వచ్చి సిల్లులో మనం చూసుకుంటే మనకు ఒక విషయం తెలిసింది. ఎంత మన అనుభవమా, లేకపోతే కేవలం మనకి ఇన్ఫర్మేషన్ అవగాహన మాత్రమే మనకు ఉన్న విషయాన్ని గత వాళ్ళని ధ్యానం చేశాం. ఆమేన్. ఈరోజు మరొక విషయాన్ని ధ్యానం చేద్దాం. మీరు ఆల్రెడీ చదివిన వాక్యమే. ఆటోమేటిక్గా మీకు అంశం కూడా అర్థమై ఉంటుంది. ఎందుకంటే నేను ప్రారంభంలోనే చెప్పాను, నర్మాలు బోధించేవాడిని కాదు, తెలిసిన విషయాన్ని జ్ఞాపకం చేసేవాడిని. చదువుకున్న లేఖన భాగంలో మన వాక్యం ఏంటంటే మీరు క్రీస్తును పోలి మా ఏంటంట అందరూ చెప్పాలి, క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఇది సాధ్యమా అసాధ్యమా? క్రీస్తును పోలి నడవడం సాధ్యమా అసాధ్యం? మౌనంగా ఉండకూడదు. అసాధ్యం అన్నమాట సార్, అది చెప్పండి. అసాధ్యం అసాధ్యం సాధ్యం అన్నవాడు మిగతా వాళ్ళందరూ న్యాయం కదా, అంటే ఏం చెప్తే చేయలేదు కదా. ఇప్పుడు బైబిల్లో రాయబడిందంటే ఇది చేయగలమనే చేయలేమనా? పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని రాయించాలంటే అది కంపల్సరీ అవసరమనే కాదనా?
అలాగనే కదా. ఇప్పుడు మనము కాంప్రమైజ్ కాకూడదు. ఎవరికి సాధ్యం అంటే ఆ విషయం, ఆయన అంటే దేవుడు కాబట్టి ఆయనలాగా ఆయనే ఉండగలుగుతాడు. మనం ఎలా ఉంటాం అనేది వాస్తవికమైన మాట. ఎందుకంటే బైబిల్లో చాలా విషయాలండి, మీరు ఇంటికి చదువుకోండి. ఆ గలతీ పత్రిక 4:19 మీలో క్రీస్తు సారూప్యత కనపడాలని నాకు మళ్ళా ప్రశ్న మీద కనపడుతున్నాడు. మొదటి గలతీ పత్రిక 11:1 అనుకుంటే అంటే క్రీస్తు పోలి నడుస్తున్న ప్రకారము మీరు నన్ను పోలి, సో ఆ పోలిలో నడవడం మాత్రం పక్క, ఇంకంటే ఏ డౌట్ లేదు. ఇప్పుడు సిలువ అనే క్లాసులో యేసు ప్రభువారి ఒకవైపు మన సారూప్యత ఒకవైపు పెట్టి యేసు ప్రభువారి సారూప్యతకు లెవెల్గా ఉందా లేదా, లేకపోతే మనము మన స్వరూప్యము లోక సంబంధంగా లోక విధానంలో ఉండిపోయింది అనేది ఈరోజు మనం ఆ క్లాసులతో అనుకోవాల్సిందే. మీరు మౌనంగా ఉండకూడదు. దేవుడికి నువ్వు దీవించుగా మాట చెప్పా, దీనికన్నా కనీసం దేవుడి మన దీవించుగా. హల్లెలూయా. క్రీస్తు సారూప్యత, మన సారూప్యం, మన స్వరూపము క్రీస్తు స్వరూపానికి సమానంగా. ఒకవేళ యేసు ప్రభువారే తండ్రి శిలువ కాళ్ళలో నిన్ను చూసినప్పుడు ఎవరు యేసు ప్రభు ఎవరు మనం అధికారంగా ఉండాలి. ఇద్దరు ఒకటే పోవాలి, ఇద్దరు ఏకమై పోవాలి. ఆమె ఇది అందరికీ వర్తించే మాట. బోధిస్తున్న నాకు, వింటున్న నీకు, మన అందరము క్రీస్తు సారూప్యతలో రావాల్సిందే. దేవునికి మహిమ కలుగుతుంది కాక. హల్లెలూయా. ఇంకా ఇలాంటి వచ్చిన బైబిల్లో చాలా ఉన్నాయి. పత్రికలోనే 2వ అధ్యాయంలో కూడా ఆయన అన్నాడు, ప్రేమ యందు సత్యం యందు మీరు ఉండి దేవుని పోలికలో రావాలి అని అంటాడు. ఇలాగూ మనం చూస్తే బైబిల్లో అన్ని విషయాల్లో మనం ఎదగాలని 3వ యోహాను పత్రికలో రాయబడింది. 1వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నది ఆ మాట. అన్ని విషయాల్లో మనము సంపూర్ణంగా ఎదగాలని, క్రీస్తు సారూప్యతలోకి రావాలని. ఆ తర్వాత కొలస్సీ పత్రిక 3:10లో దేవుని అపోస్తలుడైన పౌలు ఆ పత్రిక రాసుకున్నప్పుడు అన్నాడు, మీరు క్రీస్తు యొక్క నవీన స్వభావంలోకి మీరు నడవాలని. ఇలా బైబిల్ అనేక విషయాలు ఉంటే ఇది సాధ్యమా అసాధ్యమా అంటే అనేక మంది కాంప్రమైజ్ అయ్యి ఆయనకి మాత్రం సాధ్యం, మనకి ఇది అసాధ్యం అంటే మనం ఏం చెప్తున్నాం అంటే మనమే చెప్తున్నాం వితౌట్ సిలబస్. ఏం చెప్తున్నాం? ఎంత క్లాస్ వాడికి డిగ్రీ సిలబస్ ఇచ్చినట్టుగా ఇది కేవలం అసాధ్యం అని చెప్తున్నాం. కానీ ఇది చేయాల్సిందే అని బైబిల్ పదే పదే ముక్తంగా మాట్లాడుతున్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన తర్వాత ఈ టైం పాస్ కోసమో, పేపర్ వింటడం కోసమో, లేకపోతే మనం చదువుకొని మన గ్రంథంలో బాగుంటే చెప్పుకోవడం కోసం రాసిన మాట కాదు. కంపల్సరీ చేయదగిన మాట, చేయడానికి సరిపోయిన మాట. అందుకని ఎవరు కూడా ఇంకా నేను మిమ్మల్ని మళ్ళా నిరుత్సాహపరచట్లా. మీకు కొన్ని ఉదాహరణ చెప్తాను. లోక సబ్జెక్ట్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి పిల్లలకి వాళ్ళనే టార్గెట్ చేద్దాం, ఎందుకంటే వాళ్ళకి కొంచెం ధైర్యం రావడం కోసం. మన స్కూల్లో లేదా కాలేజీలో టీచరు 100 రావాల్సిందే అన్నాడు. ఇంట్లో తల్లిదండ్రులు ఎందుకంటే 100 ఉంది కాబట్టి, ఉందా లేదా? ఇక్కడ కాకుండా ఎవడైనా మళ్ళీ కొంచెం ఓవర్గా అయ్యింది 100-200 కావాలంటే ఇది ఫుల్ శాడిజం. అవునా కాదు? బైబిల్లో చెప్పబడింది ఇది సాధ్యమైందని చెప్తాడు దేవుడు. ఎందుకంటే ఆయన సత్యవంతుడు, ప్రేమాస్వరుడు కనుక. మన మీద ఎక్కువ భారాన్ని మోపడు కనుక యేసుప్రభు వారు ఆయన మాట్లాడిన విధానం, ఆయన పోలంతా స్టైల్గా ఉన్నది ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే నా కాడిసులు అన్నాడు. కాడేంట మెడ మీద కాడంటే భారమైంది. ఆయన ఏమన్నాడు? అది భారం కాదు, దుసులు. ఆయన భారం తేలిక. 2 వ్యతిరేక పదాలు వెళ్ళిపోయాడు. ఆయన భాషంతో స్టైల్గాను వ్యత్యాసంగా ఉంటుంది, ఎవరికి అర్థం కాదు. ఎలా ఉంది ఎలా ఉందనే చివరికి ఇంకా అంకేది పెట్టాల్సిందే. అవును కదా? ఇటు చూస్తూ ఉంటాం. కాబట్టి సాధ్యమైతే చెప్పబడిన మాట సంఘము ఆయన సారూప్యతలోకి రావాలి. మన వ్యక్తిగత జీవితము ఆయన స్వరూపంలోకి రావాలి. మన విధానము ఆయన స్వరూపంలోకి రావాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే శిలువ అనే ఖాతాలో మన స్వరూపాన్ని చూస్తే ఇది క్రీస్తును పోలుగా మనందరం సార్వత్రికంగా దేవునికి
బిడ్డలు ఆయన. ఒక తండ్రికి నలుగురు బిడ్డలు ఉంటే నలుగురికి తండ్రి ఆయన, అవునా కదా? వారసులకే తండ్రి, ఆడపిల్లకి తండ్రి కదా తండ్రి. అలాగే సార్వత్రిక ప్రపంచంలో ఎన్ని సంఘాలున్నా వాటన్నిటి కొరకు రక్తం దాచిన వాడు ఎవరు? తండ్రి యేసు ప్రభువు వారు మాత్రమే. ఆమె ఇప్పుడు ఆయన పోలికలోకి వస్తే, ఆయన సారూప్యతలోకి వస్తే, ఆయన నడకలోకి, ఆయన ప్రవర్తనలోకి, ఆయన పరివర్తనలోకి మనం వస్తే, శిలువ అనే కాట మనం చూసినప్పుడు శబాష్, నువ్వు క్రీస్తులా ఉన్నావు, నీ నడక క్రీస్తులా ఉంది, నీ మాట, నీ ప్రార్థన, నీ ఆరాధన ఎలా ఉంది? అలా ఉంది అని తండ్రి మనకి ఒక పరిపూర్ణమైన సాక్ష్యం అక్కడ చెప్పే విధంగా, పరలోకంలో చెప్పే విధంగా ఏం చెప్పబడుతుంది? మనం నడిపించబడడానికి పరిశుద్ధానికి అప్పగించుకోవాలి. ఆమె అంటే ఒక దేవుడి సావుకుడిగా మీకు బోధించే మాట అంటే ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి, కష్టపడాలి, డే నైట్ ఏం చేస్తే ఫస్ట్ ర్యాంక్ రావడం కోసం ఎంత కష్టపడతారో ఆయన రూపంలో రావడం కోసం మనం ఏం చేయాలి? కష్టపడాలి, ప్రయాసపడాలి. ప్రయాస లేకుండా ఇది కూడా మరలా మీకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, పోయిన వారం మీరు జ్ఞాపకం చేశారు, ఈ ఎగ్జామ్స్ లో గ్రేస్ మార్క్స్ యాడ్ అవుతుంది, భక్తిలో గ్రేస్ యాడ్ అవ్వదు. అందుకని మనం భయపెట్టట్లేదు, అది నా దర్శనం కూడా కదా. ఆమె దేవుని యొక్క పిలుపు, దేవుని చిత్తాన్ని బట్టి ఆయన ఇచ్చిన వాక్యాన్ని మీతో మాట్లాడుతున్నాను ఏంటంటే, ఆయన సారూప్యతలో మనందరం చెక్కబడాలి. శిలువ అనే గుడి మనం గతంలో విన్నాం కదా. ఎందుకు ఆయన చెక్కబడి, ఎందుకు ఆయన గాయాలు చేయబడి అంటే, మనల్ని చెక్కి ఆ గాయాల్లో కరెక్ట్ గా కూర్చోబెడితే అప్పుడు మనం ఫలిస్తాం. ఇది అంటుకట్టబడ్డ మొక్క. ఆమె ఈ మొక్క, ఈ రూపము ఆయనతో ఉండాలి దేవుని వాక్యం చెప్తుంది. ఆమె హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అన్నింటిలో ఆయన సారూప్యతలో ఎదగాల్సిందే. మీ వాక్యాలు రాసుకోండి, తర్వాత చదువుకోండి. 3వ యోహాను పత్రిక 1:2 అన్నింటిలో మనం సంపూర్ణంగా ఎదగాలి, ప్రతి ఎదగాలి. తిమోతి పత్రికలో రాయబడింది, భక్తి అన్ని విషయాల్లో మనకు లాభ సాధన. అన్ని విషయాల్లో, ప్రేమలో, పరిచయంలో, దేవుని ఆరాధనలో, సాగుని ప్రేమించడంలో, సత్తులకు ప్రయాసపడంలో, అన్నింటిలో మనం వర్ధిల్లాలి. అది దేవుని మనసు అయి ఉంది. ఆమె హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని ద్వారా మన రూపం ఎవరిది? దేవుడేనా? ఆది కాలంలో మనల్ని దేవుడి స్వరూపంతో ఆయన పరిలో చేశాడు. ఆ తర్వాత అది దేహం పట్టేది ఏమైంది? ఆ మహిమ పోయి దిగంబరులు అని తెలుసుకొని, తర్వాత దేవుడితో సహవాసం సంబంధం తెగిపోయి మనము జీవించిన కాలంలో దేవుడి కృపను బట్టి, దేవుడి ప్రేమను బట్టి మన కొరకు ఆయన ప్రాణం పెట్టి మరలా ఆ స్వరూపము, ఆ సారూప్యత, ఆ మహిమ, ఆ సంబంధాన్ని మరలా దేవుడు ఏర్పరచబడిన తర్వాత మన లోకంలో, లోక విధానంలో, లోక ఆచారాల్లో మనం బ్రతుకుతా ఉంటే వ్యక్తిగతంగా ఈ పేరు ఒకవేళ క్రిస్టియన్ అవ్వచ్చేమో కానీ మానసికంగా నువ్వు మారిన వ్యక్తిగా, శరీరపరంగా మారినటువంటి మరలా మార్చే అవకాశం ఉంది. మనసు మారని ఎవరు మార్చలేరు. ఆమె గుర్తు మీద కత్తి పెట్టి యేసు ప్రభు దేవుడు గారు నొప్పుకో, లేకపోతే చస్తావన్నా కూడా ఏం కాదు, అడిగేడు ఒక్క పొల్లు కూడా కొత్త మారుడు వెనక్కి జారడు. కారణం ఏంటంటే వాడు మారి మనిషి కాదు, మనసు మారి. ఆమె హల్లెలూయా. ఈ గ్రంథాన్ని ప్రకటించడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఏంటంటే ప్రపంచంలో కొన్ని లక్షల పుస్తకాలను ప్రతిదాన్ని మోడిఫై చేశారు, కానీ దీన్ని ఎవరు మోడిఫై చేయలేడు. ఎప్పటికీ ఏం చేయబడదు, మరలా ఏం చేయబడదు, మార్చబడదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ మార్చేసి మనకి ఇవ్వబడిన గ్రంథం. ఆమె మోడిఫై చేయడానికి ఇది మనిషి రాసిన పుస్తకం కాదు. దేవుడే స్వయాన తన సంఘానికి తన స్వహస్తాలతో రాసిన ఒక పరమ సంబంధమైన అద్భుతమైన లెటర్. దీనికి అడ్రస్ ఉంది. ఆమె దీని పరసంబంధమే. ప్రియ దేవుని కదా, ఈ పరసంబంధమైన బైబిల్ గ్రంథం మనకి ఏమని బోధిస్తుందండి? మనకు ఆయన సారూప్యత కావాలి. మనకి కొందరు మాది ఉంటారు, మంచిదే, నేను ఏ రాజు ప్రార్థన చేయాలండి, నేను ఏ విషయాలు ప్రార్థన చేయాలండి, ఓకే, ఇదే వాళ్ళకి మాదిరి. కానీ మనం ఫైనల్ గా మన సూపర్ హీరో ఎవరు అంటే ప్రభు యేసుక్రీస్తు వారు మాత్రమే. మనకలండి
మనం ఎవరి పోలికలో ఎగరాలి? యేసు ప్రభు వారి పోలికలో ఎగరాలి. సిలువ అనే కాట ఈరోజు మనం చూస్తాం. ఏంటంటే ఎలా అంటే నీ రూపము ఆయనదా కాదా, ఎవరిదయ్యో. కొన్ని ఉదాహరణ చెప్తాను. యేసు ప్రభు వారు పరిసయ్యులు శాస్త్రులు అన్నాడు, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి ఇష్టాన్ని నెరవేర్చేవాడు, వాడు అకంతకుడు, అబద్ధమాడువాడు, అబద్ధానికి జనకుడు అన్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళ స్వరూపం ఎవరిది? నేను వాళ్ళని విమర్శించట్లా, బైబిల్లో ఉన్నదే చెప్తున్నా. నేను ఎవరిని విమర్శించబడు, బైబిల్లో ఉన్నదే చెప్తున్నా. ఇది బైబిల్లో ఉన్నమాట కదా. మరి యేసు ప్రభు అన్నాడు, పరిసయ్యులను పిలిచి మీ తండ్రి ఇష్టాన్ని నెరవేర్చేవాడు అన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరి స్వరూపం వాళ్ళది? సాధారణ స్వరూపం మన ఎవరిది? నిజంగా హృదయపూర్వకంగా గుండె మీద చేసుకొని తీరుతాం. శిలువ కార్యక్రమాలు చేద్దాం ఇలా. కొన్ని విషయాలు వేసి ప్రార్థన చేద్దాం. వీటికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మనం మారాల్సింది దేవుని స్వరూపంలోకి రావాల్సిన కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. చదవనమ్మా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. దేవుని స్వరూపమే కలిగిన వాడై ఉన్నాడు. సమానంగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక మనుషుల పోలికలోకి వచ్చాడు, దాసుని స్వరూపంలోకి వచ్చాడు, దాన్ని రిక్తిగా చేసుకున్నట్ట. ఎవరు మరణం పొందని ఆ శిలువ మరణం మీద ఏం చేశాడు? మరణాన్ని మన కొరకు తన ప్రాణం కల్పించాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనం చేసుకోవాల్సిన ఒక ప్రశ్న ఏంటంటే, మన మనసు యేసు ప్రభు మనసేనా? బైబిల్లో ఉంటే ఏమన్నా సమాధానం చెప్పండి. నేను బైబిల్కి వ్యతిరేకమే నా సొంత మాట బదులు చెప్తే బాగుంది. ఓకే, యేసు ప్రభు మనసేనా మనది? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మనం ఏం చేయాలి? కలిగి ఉండాలి. కేవలం బోధించాలి కలిగి ఉండాలి కదా. మాటలు మాత్రమే కాదు, వీళ్ళు కూడా ఉండాలని చెప్తుంది. ఆయన స్వరూపంలో కావాలి, ఆయన పోలికలో కావాలి, ఆయన కావాలి, అన్నింటిలో ఆయన వారి సంపూర్ణం కావాలని బైబిల్ ముఖ్యంగా కొన్ని వచనాలు మనకు బోధిస్తూ నేర్పిస్తున్నప్పుడు ఇప్పుడు అది ఏమంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. మనం కూడా అన్ని క్రీస్తులాగే ఉండాలని ప్రయత్నం చేస్తాం. నేను మనసులో వచ్చేసరికి నేను దేవుడు కనపడగా లోపల దేవుడికి తెలియదు కాబట్టి మొత్తానికి ఈ యొక్క శిలువ ధ్యానాన్ని మనకు నేర్పించే ఒక గొప్ప పాఠం ఏంటంటే క్రీస్తు శిలువ అనే కారణంగా మన మనసు ఉంచాలి. ఇది క్రీస్తు లాగుందా? ఏంటంటే ఆయన మనసు వదులుకోకూడదని తెలుసు, కానీ వదులుకున్నాడు. ఇంకా ఏం చేశాడు? మనుషుని స్వరూపం. అసలు ఆయన స్వరూపం ఏంటి? మహిమా స్వరూపం. ఆ స్వరూపంలో వచ్చాడు. ఇంకా ఏం చేశాడంట? ఆయన మహారాజు, చక్రవర్తి, సర్వమును ఏలేవాడు. అలాంటి ఆయన మనుషుని స్వరూపంలో వచ్చి మనుషుని స్వరూపంలో కూడా రావాల్సిన రూపం. అక్కడ దాగాడు అంటే కాదు, పరిపూర్ణంగా శిలువ మరణం. నేను ప్రారంభంలో వచ్చినప్పుడు ఫస్ట్ సంవత్సరం చెప్పాను శిలువ మరణం. మొత్తం మీద బైబిల్లో కొన్ని రకాల మరణాలు ఉంటాయి. ఇది ఈ శిలువ మరణం అనేది యూదులు కాదు, ఇది రోమియు. ఇది రోమియు. బైబిల్ మరణం అయితే రాజులు ఓడి చెప్పడం ఏంటి? బైబిల్లో ఉన్న మరణం ఏంటి? రాజులు ఓడి చెప్పడం. కానీ ఇది రోమియు యొక్క శిక్ష. ఇది భయంకరమైన శిక్షలో ఇది ఒక శిక్ష. ఇలాంటి ఒక శాపగ్రస్తమైన శిలువ ఎక్కాడు. ప్రియదేవుడా, ఇప్పుడు క్రీస్తు యేసునకు కలిగిన మనసు అనే కాడ ఇవన్నీ మనం పెట్టుకున్నాం. ఏం పెడతామంటే ఒక మనిషి రక్షణ కొరకు, ఒక వ్యక్తి యొక్క అభివృద్ధి కొరకు, మరొక వ్యక్తి విశ్వాసంలో, భక్తిలో, ప్రార్థనలో సలగిపోతున్నాడు. అవసరమైతే తన కొరకు మనస్థితి వదులుకోవడానికి ఏం చేయగలడు? అంటారా? ఒక వ్యక్తి రక్షణ కొరకు యేసు ప్రభువు ఏం చేశాడు? నశించిన దాన్ని వెతికి రక్షించడము మనిషి కుమారుడు వచ్చాడు, వచ్చి ప్రాణం పెట్టాడు.
ఇప్పుడు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మనం కూడా కలిగి ఉండడం అంటే మన ఇంటి పక్కన సహోదరుడు కూడా మారలేదు. అవసరమైన వాడు కూడా ఏం చేయాలి? మనం ఒక మెట్టు వదలాలా వద్దా? వదలాలా వద్దా? క్రీస్తు యేసునకు కలిగిన మనసు. మీరు నా మాట బైబిల్ మాట ఏంటంటే క్రీస్తు యేసునకు కలిగిన నీ సహోదరి అన్నాను ప్రార్థించేది. పదే పదే హింసాయిపోతుంది, ప్రార్థన నడవలేకపోతుంది. ప్రార్థన చేయాలని ఆసక్తిగా కూర్చుంటుంది కానీ 5 నిమిషాలు నడిపించలేదు. ఇప్పుడు నువ్వేం చేయాలి? పరిగెట్టుకొని చెప్పాలా? నాకు ప్రార్థన పడాలి కాదని, లేకపోతే ఆమె కోసం ఒక మెట్టు దిగి రావాలా? క్రీస్తు యేసునకు కలిగి మనసు ఏం చేశాడు? ఈ మానవ రాయుడు చచ్చిపోతాడు, నేను దిగి బాగుపోతాడు నా కోసం ఏం చేశాడు? ఆయన దిగి వచ్చాడు. విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టాడు, వదులుకోకూడని స్వరూపాన్ని వదులుకున్నాడు, నిట్టుడుగా నా వరకు చనిపోయాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు ఉందా మన దగ్గర? ఉందా అండి? యోహాను సువార్త 3:16 ఏమంటే చదవదు, మీరు బైబిల్ తీయదు, చూడండి చెప్పండి. ఎంతో ప్రేమించాను, అది సంపూర్ణ మాట. ఆ మాట సంపూర్ణమా? అందుకని పోయిన వారిన వాక్య సారాంశం సరిపోయి ఏంటి ఆ సారాంశం? దాని పరిపూర్ణత యోహాను పత్రిక మొదటి పత్రిక 3:16 ఉన్నది. ఈయన మన కొరకు ప్రాణం పెట్టాడు, అవసరమైతే మన సముద్రం కొరకు మనం ప్రాణం పెట్టా. అక్కడ సంపూర్ణమైంది ఆ మాట. ఎక్కడ సంపూర్ణమైందండి? 2 మాటలు బైబిల్లో ఉన్నాయండి. క్రీస్తు తండ్రిలో మనం ప్రేమించి తన కుమార్తె లోకానికి పంపించాడు, ఆయన ప్రాణం పెట్టాడు. ఈ మాట అక్కడ పరిపూర్ణం కాదా? ఎక్కడ పరిపూర్ణమైంది? ఎక్కడ పరిపూర్ణమైందంటే అదే ఇచ్చిన ప్రత్యక్షతలో మొదటి పత్రిక 3:16 అంటాడు, అవసరమైతే మన సహోదరుడు కొరకు మనం ప్రాణం పెట్టడానికి ఏమైనా భక్తులమైనా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు అంటే ఒక పాపి రక్షణ, ఈ సంఘంలో ఒక కుర్చీ నింపబడటం కోసం, ఈ కల్వరి తోట కుర్చీగా ఉబ్బుకుచున్న నీటి ఉండవలే కట్టబడటం కోసం అవసరమైన దిగి రావాలి. అది క్రీస్తు యేసునకు కలిగిన మనసు. అంతా ఇది తగ్గిపోయింది మన దగ్గర, తగ్గిపోయిందా? ఈరోజు చాలా మంది ఎస్పెషల్ నాలాంటి సేవకులు యేసు ప్రభు కంటే ఎక్కువ కోరుకుంటా ఉంటారు. అట్లా యేసు ప్రభు కంటే ఎక్కువగా ఆయన నడుము కట్టుకొని తల తీసుకొని శిష్యుల పాదాలు కూర్చొని ఇట్లా చేస్తే కానీ గొప్పవాడు కదా ఆయన చెప్పాడు. ఇప్పుడు మనం మోడిఫై చేస్తారన్నమాట. వాక్యం మోడిఫై చేసి మరి దేవుని సాగుడు అంటే గ్రంథపు అర్హుడు కాబట్టి ఏం చేద్దాం? ఓకే, అది విశ్వాసం సాగండి. తగ్గింపు ఉందా? అదే మనసు మన దగ్గర ఉందా? ఈ తగ్గింపు, ఈ విధానం యేసు ప్రభు జన్మలో మనం చూస్తాం. అందుకని యేసు ప్రభు ఈ బోధలో మత్తయి సువార్త 5:2 అన్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు దీనత్వం ఉన్న నాలో, తగ్గింపు ఉన్న నాలో, ఒక పాపి రక్షణ కొరకు, ఒక విశ్వాసి ఇంకొంచెం అభివృద్ధి కొరకు, సకల క్షేమాభివృద్ధి కొరకు, ఈ తోట కట్టబట్టం కొరకు అవసరమైతే ఒక మెట్టు దిగి రాగలిగే క్రీస్తు యేసు కలిగిన మనసు మనలో ఉంటే ఈ సంఘంలో నువ్వు మోసపోతాను. నిన్ను గుర్తించాల్సిన అవసరం లేదు. ఇంకా ముందుకు సాగిపోతాం. మరొకటి ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం చాలా విషయాలు ఉన్నాయండి. క్రీస్తు పోలిక అంటే ఏంటి అని, తగ్గింపు, ప్రేమ, క్షమ, దేవుని చుట్టూ నెరవేర్చడం, ఇలాగూ మనం అనేకమైన విషయాలు ఉండవచ్చు. అయితే ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేద్దామా? అసలు అంటే శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీటితోనూ తన మరణము నుండి రక్షింపగల వారి ప్రార్థనలను యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడును. భయభక్తులు కలిగి ఉన్నందునే కనుక భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక ఆయన అంగీకరింపబడు. యేసు ప్రభువుని ఎవరికి తెలుసారండి? ఈ విషయంలో యేసు ప్రభు కొంచెం తక్కువ కనపడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది కానీ ఆయన ఎప్పటికీ తక్కువ చేయబడిన ఒక అద్భుతమైన నడిపింపు. అలాగే యేసు ప్రభు వారే మహారోదన చేతను, కన్నీటి చేతను, ప్రార్థన చేతను తరుణ మరణం నుండి తప్పించగల వారి
ఆయన ప్రార్థన చేశాడు కనుక ఆయన అంగీకరించబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు వారికి ప్రార్థన కన్నీటి రోదన అవసరమైతే మరి మన సంగతి? మనకి కన్నీరు కావాలా వద్దా? రోదన కావాలా వద్దా? ప్రార్థన కావాలా వద్దా? యేసు ప్రభు వారికి అది అవసరమైందా లేదా? మా బైబిల్ యేసు ప్రభు వారికి అవసరమైందా లేదా ప్రార్థన? తాను బ్రతికిన దినములన్నిటిలో రోదన చేయడం, కన్నీరు చేయడం, తండ్రి యొక్క అంగీకారం పొందుకున్నవాడు. మరి దేవుని సంఘంగా ఉన్న మన ప్రార్థన దేవుని శిలువ కాలంలోకి వస్తే యేసు ప్రభువుకి సమానంగా ఉన్న ప్రార్థన ఏమంది? ఎలా ఉన్న ప్రార్థన? అందరూ బాధితే కన్నీరు ఏమవుతుంది? ఏరులే బాధింది. అదే పక్కనోడు కన్నీరు పక్కనోడు బాధంటే పొడి పొడి మాటలు, అయినా కూడా అంతే కలగాలి అయ్యా. ఎన్నిసార్లు నాకు ఇది జరిగింది. నువ్వు అంగీకరించబడాలంటే చేసుకోవాలని ప్రార్థన ఉండాలా? నీ ప్రార్థన కాదు, అర్థం కదా, నీకు నచ్చినట్టుగా కాదు. అసలు ఆ ప్రార్థన అంటేనే దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడం. మన లిస్టు, మన సరుకు లిస్టు చెప్పి ఇది ప్రభు అది ప్రభు అని ప్రార్థన. కానీ యేసు ప్రభు స్వరూపంలో ఉండేనా? యేసు ప్రభు స్వరూపంలో మనం కట్టబడుతున్నామా, ఎదుగుతున్నామా, ప్రయాసపడుతున్నామా? లేకపోతే ఎవరికి సాధ్యమండి అలా చేయడం అనుకున్నామా? కాంప్రమైజ్ కావాడు. క్రైస్తవుడు అంటే ఎవరంటే కాంప్రమైజ్ కానివాడే, పోరాడేవాడు. భక్తిలో, ప్రార్థనలో, సారూప్యతలో, పరిచర్యలో, సంఘంలో, అన్ని విషయాల్లో సేఫ్ జోన్లో ఉన్నాడు క్రైస్తవుడు. టార్గెట్ పెట్టుకుంటాడు, టార్గెట్ ప్రకారంగానే అంటాడు. ఆమె ప్రియ దేవుడు అంటారా, యేసు ప్రభు వారి ప్రార్థనే అంగీకారం అవ్వాలంటే రోదన చేత, కన్నీటి చేత తండ్రి దగ్గర తనను అప్పగించుకున్నవాడిగా ఉంటే మరి మనకు ప్రార్థన అవసరం లేదా? ఇప్పుడు నీ ప్రార్థన కొరత ఎంత? రోజుకి 5 నిమిషాలు 10 నిమిషాలా? పోనీ అందులో 5 నిమిషాలు 10 నిమిషాలు నీ కొరకు ఎంత? సమూహం కొరకు ఎంత? సార్వత్రికంగా దేశం కొరకు ఎంత? దేవుడి వాక్య ప్రకారంగా ప్రజల కొరకు ఎంత? ఎంతసేపు ప్రార్థన చేద్దాం? ఈ ప్రార్థనలో మరి ఇందులో స్థితి ఉండాలి, కృతజ్ఞత ఉండాలి, దేవుడిని ఆరాధించుకుని ఉండాలి. ఇవన్నీ పెట్టుకుంటే ఈ ప్రార్థన తొలగంట. యేసు ప్రభు గురించి రాయబడింది, అవకాశం ఉన్నప్పుడు పండుగ వెళ్ళిపోయేవాడు ఏకాంతంగా. ఆమె ఆమె ఉందా మన దగ్గర అనుభవం? ఇదంటే నేను విమర్శించలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఇలా చేయాలని నేను ఏం చేయాలి? కామెంట్రీస్ ద్వారా కాదు, మోకరించి నా రూపం నీ రూపం ఒకటా కాదు, నా ప్రార్థన నీ ప్రార్థన ఒకటా కాదు, నా మనసు నీ మనసు ఒకటా కాదు. ఎక్కడైనా లోపం ఉంటే నన్ను సరిచేయి. నేను అప్పగించుకున్నాను బాబాని ప్రార్థన చేయాలి. ఇంకా మన దగ్గర ప్రార్థన ఉందా? నిజంగా సంఘం కొరకు కన్నీరు కలిసేవాళ్ళు ఉన్నారా? నిజంగా సాకుల కొరకు కన్నీరు కలిసేవాళ్ళు ఉన్నారా? నేను మనిషిని పొగట్టలేదు. ఆమె సంఘం కొరకు, సేవకుల కొరకు, దూర ప్రాంతాలు ప్రయాసపడి ఎంతో చక్కగా పరిచయం చేసుకున్న వాళ్ళ కొరకు కన్నీటి అనుభవం నీకు ఉందా? ఇంకొక మనిషి మారాలి అని నేను వస్తున్న 4 సంవత్సరాల చూడే మాట, కొత్త మనిషి రావాలి, కుర్చీలు నింపబడాలి, స్థలాలు నింపబడాలి. ఆమె హల్లెలూయా. ఈ ప్రకాశన గ్రంథ, ఈ కల్వరి వెలుగు చేత ప్రకాశించాలి అనేదే నా బోధ. తల్లి, మరి నీ మనసు దేవుని మనసేనా? ఈ ప్రార్థన దేవుని ప్రార్థన రెండు సమానమైన క్రీస్తు సారూప్యతతో ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. పేరుతో రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో బాధపడి అడుచుకోవాలని మాదిరించి పోయిను, చేయలేదు, అప్పడం లేదు, దూషించలేదు, తండ్రి చిత్తానికి అప్పుడు న్యాయం చేశాడంట. స్పీడ్గా ఏమనుకున్నా ఇక్కడ రాయబడిన మాట చూడండి. మనకి మాది నుంచి ఏం చేశాడంట? తను పాపిగా పాపం చేయలేదు, దూషించలేదు, ఇంకా ఏం లేదంట, ఆయన తండ్రి చిత్తానికి తను ఏం చేశాడు? పొగించాడు. కపటపు మాట ఒక్కడు లేదు. అప్పుడు ఒక మాట అంటే 5 వర్ణంలో 5 అయిపోయిన తర్వాత అసలు పట్టించుకోడండి. కపటపు మాట అంటే పైకి వారు మాట్లాడుతున్నారు,
లోపల ఉంటుంది. అంటే పైకి ఏమన్నా వేసుకోవడం చక్కగా ఆ యొక్క దయ రూపం అంతా హస్తాలు వీడియో చేయించుతూ ఉంటుంది. మనసు మాత్రం చెప్పడమే వేసుకున్నప్పుడు పాపం ఆయన ఎంతమంది పరీక్షలో వెళ్ళిపోయినా ఈయనలో నాకు ఏ పాపం లేదనే ముగింపే వచ్చింది తప్ప ఈయనలో మనసంత పాపం నాకు కనపడింది, ఈయన మరణానికి కరువుడు, ఈయన శిక్షకు సరిపోతాడని ఏ రాజు చెప్పలేకపోయాడు. అందుకే యేసుప్రభువు అన్నాడు, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపిస్తాడా? అందుకే కదా మా మాట కోసం కదా నేను మీరు ప్రకటిస్తుంది. పాపం లేని మాదిరి నువ్వు సమాజంలో ఇస్తావా? నీ భర్త నీ గురించి సాక్షి చెప్పాల్సి వస్తే ఏమంటాడు? ప్రార్థన కదా కొంచెం కూడా తగ్గిపోయింది అక్కడ. మాదిరి ఏది? నమ్మటం ఉందా? పైకి ఒక మాట లోపల ఒక మాట ఉందా? దూషిస్తావా? మాట ముందు వస్తే నిన్ను నువ్వే శపించుకుంటావా? యేసు ప్రభువులో ఎలాంటి మనస్తత్వం లేదు. క్రీస్తు సారూప్యుడు అంటే ఏంటి అంటే ఆయనే మాదిరి, ఆయనే ప్రార్థన, ఆయనే మంచి మనసు. ఇవి నీలో ఉంటే సిలువ కాటలలో తేలిపోయే వ్యక్తి కాదు. ఆమె అలా కాకుండా మనసంతా కమటం, నీ మనసు ఈ తలంపు ఏకాడికి హెచ్చులు తగ్గింపు ఇవన్నీ కోరుకుంటా ఏదేమంటా దేవుని మనసుని లేకపోతే దేవునికి ఆయాసకరంగా దేవుని మనస్సుని మనం ప్రయత్నం చేయకూడదు. ఇప్పుడు ఆమె దేవుని పెట్టారా క్రీస్తు సారూప్యత నీలో రావాలి. సిలువ కాటలో కట్టగలిగితే మన రూపం ఏంటో తెలుసు. ఇప్పుడు చెప్పండి, మన దగ్గర ఏ రూపం ఏముందా? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు. ఆమె క్రీస్తు యేసు కలిగిన ఆ ప్రార్థన, ఆ రోజు ఆ కన్నీరు, ఆ దుఃఖం ఉందా? క్రీస్తు యేసు లాంటి మాదిరి మీ దగ్గర ఉందా? ఉందా? మన దగ్గర ఉందండి. సిలువ కాటలో ఉన్నాయి. ఆమె హల్లెలూయా. దేవుని పెట్టారా దేవుని వాక్యాన్ని మనం గమనించాలి. విజయగా అంటారు ఐ షుడ్ బెడ్ లైక్ సి. ఐ అనే అక్షరం సి అనే అక్షరం లాగా వంగిపోవాలి. నిలబడి నేను నాది నమ్మకూడదంట. ఐ షుడ్ బెడ్ లైకే చెప్పండి సి. ఆల్ఫాబెట్స్ ఐ ఏ నుంచి జెడ్ వరకు ఉన్న ఆల్ఫాబెట్స్ అయ్యే నిటారు పడింది. అయ్యేంటి నేను, సి అంటే క్రైస్ట్. అంతే. నువ్వు వంగిపోవాలే క్రీస్తు. ఈయన తగ్గింపు, ఈయన సాత్వికమైన ప్రేమ, ఈయన విధానం ప్రపంచంలో ఎవరు చూడాడు అంతే. అంత గొప్ప తగ్గింపుగా ఆయనే మాదిరి, అసలు ఆయనే తగ్గింపు, సమస్తం ఆయనే. ఆమె క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు, ఈ రూపము చిన్న మనసు చిన్న మాట ప్రార్థించాలి. సహోదరి సహోదరు చిన్న మాట ప్రార్థించాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు, క్రీస్తు వంటి ప్రార్థన దేశం కొరకు, యవనస్తుల కొరకు, ఎందరో యవన బిడ్డలకు మాదక ద్రవ్యాల చేత దేవుని గాలి కాక అపవాది గాలిగా మరిగిపోతుంటే అట్టి వారిని చూస్తా ఉన్నప్పుడు నీకు కన్నీరు రాకపోతే, హృదయం బలవకపోతే, యేసు ప్రభువుకి కన్నీటి రోజున ప్రార్థన నీకు రాకపోతే నీ ప్రార్థన పొడి మాటలుగా ఉండకూడదు. ఒక మాట చెప్పగలుగుతా ఈ రాత్రి, యేసయ్య కన్నీరు సాక్ష్యంలో నేను బహు పేదవాడినయ్యా, బహు పేదవాడినయ్యా, నాకు కన్నీటి అనుభవం దయచే, నీ వలే ప్రార్థన దయచే అయ్యా, నీలాంటి మాదిరి దయచే. పాపం లేదు, కపటం లేదు, దూషించలేదు అయ్యా. ఇదిగో తండ్రి నీకు పరిపూర్ణ అధికారం ఉంది అయ్యా. ఇదిగో నేను హింసించేవాడిని క్షమించడానికి, భూమి మీద లేకుండా చేయడానికి నీకు సమ అధికారం ఉండదు. తండ్రి చిత్తానికి నువ్వు వారిని అప్పగించాలి అయ్యా. ఇలాంటి మనసు నాకు దయచేయగా అయ్యా, నీ మనసులో నేను తొట్టిల్లిపోతున్నవాడయ్యా, ఇలా ఉండాలని ప్రయత్నం చేస్తాను కానీ నేను అది దేవుడి బ్రతుకుతున్నవాడిని, నన్ను క్షమించమని రాత్రి సిలువ కాటకాడికి వస్తే ఇదిగో నాలో లోపం కనపడుతుందయ్యా, నాలో సమస్య కనపడుతుందయ్యా. ఇదిగో తండ్రి నీ రూపం నాలో సహాయం చేయవా అని ప్రార్థన చేయాలి. తమ్ముడు సహోదరి, దేవుడి వాక్యం మనకు బోధిస్తుంది. అది సాధ్యమే కానీ అసాధ్యమని అనుకోవద్దు. లోకంలో కాంప్రమైజ్ కావద్దు. దేవుని వాక్యము నిన్ను నడిపించలేగిన దేవుని శక్తి రాత్రి
ప్రార్థించడం